నెలకి 50,000 నుండి 60,000 ఆదాయం రన్ టైలర్ యాప్లో ఆర్డర్ కంప్లీట్ చేసి పేమెంట్ పొందండి. స్నేహితురాలు కదా అని నమ్మింది, కానీ అడ్డంగా మోసపోయింది. తరచూ ఇంటికి వస్తున్న స్నేహితురాలపై తను కూడా ఇష్టం పెంచుకుంది, ప్రేమ పెంచుకుంది. ఇంటి విషయాలే కాదు, కష్టం సుఖం మాట్లాడుకుంటున్నాం కదా, సర్లే తరచూ తను వస్తూ ఉంది కదా, తనపై ఒక నమ్మకాన్ని బిల్డ్ చేసుకుంది. కానీ దాన్నే వాడుకోవాలని చూసినటువంటి ఆ స్నేహితురాలు తన ఫ్రెండ్ అని కూడా చూడకుండా ఆ స్నేహితురాలు ఇంటిలోనే దొంగతనం చేయాలనే దుర్బుద్ధి పుట్టింది. ఏకంగా 20 తులాల బంగారు నగలు దోచేసింది. సుజాత నగర్లో, పెందుర్తి సుజాత నగర్లో ఉంటున్న మాజీ నేవీ ఉద్యోగి భార్య, చిన్నముషిడివాడలో ఉంటున్నటువంటి నేవీ ఉద్యోగి భార్య ఇద్దరు ఫ్రెండ్స్, స్నేహితులు. తరచుగా ఈ సుజాత నగర్లో ఉంటున్నటువంటి మహిళ ఇంటికి ఈ చిన్నముషిడివాడకు చెందినటువంటి నేవీ ఉద్యోగి భార్య వస్తూ ఉంటుంది. సరే, ఇద్దరి మధ్య ఫ్రెండ్షిప్ బాగా పెరిగింది. అవి మాట్లాడుకోవడం, ఇవి మాట్లాడుకోవడం, ఇంటి విషయాలు చెప్పుకోవడం, కష్ట సుఖాలు పంచుకోవడం, ఇదంతా మనం చేస్తూనే ఉంటాం. అయితే ఈ నేపథ్యంలోనే ఇంకాస్త స్టెప్ ఏంటంటే వ్యక్తిగత విషయాలు కూడా షేర్ చేసుకోవడం అలవాటు అయిపోయింది. సో మొత్తం నమ్ముతున్నాను తన్ని అనుకుంది, కానీ నమ్మక ద్రోహం చేసే మహిళ అని మాత్రం తను ఎక్స్పెక్ట్ చేయలేకపోయింది. అయితే తన ఇంట్లో ఒక్కసారిగా బీరువా తెరిచి చూసేటప్పటికి తను 20 తులాల బంగారు నగలు మాయమయ్యాయి. ఇమీడియట్గా ఈ మహిళ పెందుర్తి పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే 3 దొంగతనం కేసులు ఛేదించినటువంటి పోలీసులు నిన్న ప్రెస్ మీట్ కూడా పెట్టి ఈ కేసు డీటెయిల్స్ చెప్పారు. అందులో ఈ సుజాత నగర్లో ఉంటున్నటువంటి మాజీ నేవీ ఉద్యోగి భార్య ఇంట్లో దొంగతనం చేసింది తన ఫ్రెండ్. ఆమె కూడా నేవీ ఉద్యోగి భార్య అని తెలిసిన తర్వాత ఆమెనైతే అదుపులోనికి తీసుకున్నారు. 20 తులాల బంగారు నగలు ఆమె ఎలా కాజేసిందంటే, రెగ్యులర్గా ఈమె ఇంటికి ఆమె వస్తూ ఉండేది. అయితే ఇంట్లో ఎక్కడ ఏం దాస్తాం, మనం ఏం కొనుక్కున్నాం, ఏ అకేషన్లో ఏ వస్తువు కొనుక్కోవాల్సి వచ్చింది, లేకపోతే మనకి అమ్మ నాన్న ఏమైనా గిఫ్ట్గా ఏమైనా ఇచ్చారా, ఇలాంటివి కూడా షేర్ చేసుకోవడం జనరల్గా లేడీస్ మధ్య జరిగే డిస్కషన్స్ ఇవన్నీ. అయితే మా హస్బెండ్ ఈ అకేషన్కి ఈ గోల్డ్ కొన్నారు, ఇలా చెప్పుకుంటూ ఉంటాం. సరే, అయితే నా ఫ్రెండ్ ఇంట్లో బాగానే బంగారం ఉంది, ఓ 20 తులాల వరకు ఉంది. తిన్ని అలాగ మనం ఏంటంటే ఒక లైన్లోనికి తీసుకొచ్చి ఒక ఫ్రెండ్షిప్ని బాగా బిల్డ్ చేసుకొని ఇంట్లో పరిస్థితులన్నీ మనం ఒక పట్టు సాధించిన తర్వాత అవి కాజేయాలనే ఒక దుర్బుద్ధి ఈ మహిళలో పుట్టింది. ఏకంగా స్నేహం అనే ఒక ముసుగులో దొంగతనానికి తెగబడిందని చెప్పొచ్చు. సో ఇప్పుడు ఈ కేసు ఒకటైతే, ఇంకొకటి ఆటోలో 50,000 దొంగతనం చేసినటువంటి ఒక వ్యక్తిని మరొక ప్రాంతంలో పెందుర్తి పోలీస్ స్టేషన్ లిమిట్లోనే బైక్ దొంగతనం చేసినటువంటి మరొక ఇద్దరిని కూడా పెందుర్తి పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి 20 తులాల బంగారం ఈ కేసులో, అలానే 50,000 నగదు, ఒక బైక్ను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఇక్కడ ఈ పర్టికులర్ కేసులో చూస్తే ఇద్దరు ఫ్రెండ్స్, ఇద్దరు కూడా వెల్ సెటిల్డ్. ఎవరైతే ఈ దొంగతనం జరిగినటువంటి మహిళ ఉన్నారో ఆమె మాజీ నేవీ ఉద్యోగి భార్య. దొంగతనం చేసినటువంటి ఈ స్నేహితురాలు ముసుగులో, స్నేహం ముసుగులో దొంగతనం చేసిన ఆమె కూడా ఒక నేవీ ఉద్యోగి భార్య. అంటే నేవీలో ఉద్యోగం అంటే కొంత సెటిల్గానే ఉంటారు, ఒక మంచి డిసిప్లిన్ కూడా ఉండాలి. కానీ ఇక్కడ తను పరిచయం పెంచుకుంటున్నాను అనుకుంటూనే ఒక పన్నాగం పండింది, దొంగతనం చేయాలనేటటువంటి ఆలోచన, దుర్బుద్ధి. అయితే ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్య జరుగుతున్న డిస్కషన్స్లో పాపం ఈమె ఎవరైతే ఈ బాధితురాలు ఉన్నారో, తన నగలు పోగొట్టుకున్న ఆమె, నేనేదో చాలా మంచిగా తనతో ఫ్రెండ్షిప్ చేసుకుంటున్నాను, అన్నీ చెప్పుకుంటున్నాను, తను కూడా నాతో చాలా షేర్ చేసుకుంటున్నాను అనుకుందే తప్ప ఇట్లా ఇంట్లో దొంగతనం జరుగుతుందని, ఈ రోజు వస్తున్నటువంటి ఈమె ఆ ఫ్రెండే ఇలా దొంగతనానికి పాల్పడుతుందని పాపం ఆమె కూడా ఊహించలేదు. నిజానికి ఇది పెందుర్తి పోలీస్ స్టేషన్ లిమిట్లో జరిగిన మనందరికీ ఒక బిగ్ లెసన్ అని కూడా చెప్పాలి. మనం కొన్ని చోట్ల చూస్తాం, ఎందుకంటే దొంగతనాలు జరిగే ప్రదేశాలు కావచ్చు, దొంగతనం జరిగే విధానాలు కూడా చూస్తే బాగా దానిపైన గ్రిప్ ఉన్న వాళ్ళైతేనే ఇమీడియట్గా చాకచక్యంగా దొంగతనాలకు తెగబడగలుగుతారు. ఎందుకంటే వాళ్ళకి మన ఇంట్లో ఉన్న ప్రతి మూమెంట్ తెలుస్తుంది. మనం డబ్బులు కానీ విలువైన వస్తువులు ఎక్కడ దాచిపెడతాము, ఈజీగా వాటిని ఎలా కొట్టేయచ్చు అనేది మనం ఎవరికైతే ఎక్కువగా నమ్మి ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకుంటామో వాళ్ళకి అది ఈజీ అవుతుంది. సో ఇక్కడ కూడా ఒక మహిళ ఇంకొక మహిళ ఇంట్లో 20 తులాల బంగారం కాజేసిందంటే ఈమెమి ప్రొఫెషనల్ దొంగ కూడా కాదు, కానీ అక్కడ కేవలం
స్నేహం ముసుగులో ఆమె అంత ఫ్రెండ్షిప్తో అంత నమ్మకాన్ని బిల్డ్ చేసుకుంది కాబట్టి, అంత చొరవ తీసుకుంది కాబట్టి, వాళ్ళు లేని టైంలో ఇంట్లో ఉన్న బీరువాలో దాచిపెట్టున్న 20 తులాల నగలను దోచుకెళ్ళింది. సో ఇక్కడ మనం కూడా చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. సో ప్రాంతం ఏదైనా కావచ్చు, దొంగలు ఎలాంటి టెక్నాలజీ వాడినా పక్కన పెడితే, ఇక్కడ ఇంటి గుట్టు మనం ఎవరి చేతిలో పెడుతున్నాం, ఇంట్లో వ్యక్తిగత విషయాలు మనం ఎవరికి చెప్తున్నాం, అది చెప్పడం వల్ల మళ్ళీ మనకి ఏదైనా ఇబ్బంది కలుగుతుందా, ఇది బేసిక్ నాలెడ్జ్ మనం తెలుసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. కొన్ని చోట్ల కుటుంబ సభ్యులే ఒకరికి తెలియకుండా ఒకరు వస్తువుల్ని కాజేయటం కానీ ఇలాంటివి మనం చూస్తూ ఉంటాం. అది పోలీసుల వరకు వెళ్ళినాక ఎంక్వైరీ చేసిన తర్వాత అప్పుడు తెలుస్తూ ఉంటుంది. ఇప్పుడు సీసీటీవీలు వచ్చాయి కాబట్టి కొంత ఎవిడెన్స్గా అవి పనికొస్తున్నాయి కాబట్టి ఇలాంటి దొంగతనం కేసులు, ప్రాపర్టీ లాస్ కేసులు అయితే ఇమీడియట్గా ట్రేస్ అవుట్ చేయగలుగుతున్నారు. సో ఇక్కడ మనం ఈ స్నేహితురాలు ఇంట్లో మరొక స్నేహితురాలు దొంగతనం చేసిన కేసు అంటే కొంతవరకు షాక్ అయ్యి కదా, ఆమె కూడా విస్తుపోయి ఉంటుంది. ముందు నగలు పోయాయి అనేది ఎంత బాధ కలిగిస్తుందో, నమ్మిన వ్యక్తే, నమ్మినటువంటి స్నేహితురాలే తన నగలు దోచుకెళ్ళిందా, తనకి నా బాధ అర్థం కాలేదా, తనకి నా మీద ఇష్టం అంటే ఇలా మోసం చేయడమా అని ఆమె కూడా ఒకంత షాక్ అయినటువంటి పరిస్థితి. సో ఈ కేసు నుంచి కూడా మనం నాలెడ్జ్ పెంచుకోవాలి. కొన్ని షేర్ చేసుకునేవి ఉంటాయి, కొన్ని మాత్రం అస్సలు షేర్ చేసుకోకూడదు. అంటే ఈ కేసు ఒక బిగ్ ఎగ్జాంపుల్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఎవరైనా మన డెవలప్మెంట్ చూసి మనల్ని అప్రిషియేట్ చేస్తారన్నది పక్కన పెడితే, మన అభివృద్ధి చూసి కొంతమందికి కళ్ళు కుట్టుకోవడం అని పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు కదా, ప్రతి దానికి ఒక లిమిట్ అంటూ ఉండాలి అని చెప్పి. అలానే మనం ఇక్కడ ఫ్రెండ్షిప్ని అయితే తప్పు పట్టడం లేదు, కానీ ఈ ముసుగులో కూడా, మంచి ముసుగులో కూడా దుర్బుద్ధి కలిగిన వాళ్ళు ఉంటారు అని చెప్పడానికి ఈ కేసు కూడా ఒక ఎగ్జాంపుల్. సో ఇప్పుడు ఈ దొంగతనం కేసుకు సంబంధించి మీ అభిప్రాయం ఏంటో కూడా కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. పెందుర్తి పోలీస్ స్టేషన్లో జరిగినటువంటి 3 నేరాల్లో ప్రాపర్టీని రికవరీ చేసి ప్రెస్ మీట్ ఉద్దేశం అది. మన సిఐ గారు, పెందుర్తి సిఐ గారు శ్రీనివాసరావు గారు, సూరిబాబు వారి సిబ్బంది అందరూ కూడా చాలా హెక్టిక్ ఎఫర్ట్స్ చేసి ఈ కేసును చెక్ చేయడం జరిగింది. అందులో సుమారుగా ఒక కేసులో 15 లక్షలు విలువ చేసే బంగారు వస్తువులు, క్యాష్ రికవర్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇంకొక కేసులో ఒక మోటార్ సైకిల్, ఇంకొక కేసులో 50 రూపాయల క్యాష్, మొత్తం 16,30,000 రూపాయల ప్రాపర్టీని రికవరీ చేయడం జరిగింది 3 కేసుల్లో కలిపి. మన సుజాత నగర్లో ఉన్నటువంటి రెయ్యి జ్యోతి గారు కంప్లైంట్ ఇచ్చారండి. కంప్లైంట్ 15/3 వాళ్ళ ఇంట్లో లేని సమయంలో ఇంట్లో వస్తువులు పోయాయి, బంగారు వస్తువులు పోయామని చెప్పి మనం కంప్లైంట్ చేయడం జరిగింది. ఆ కంప్లైంట్ ఆధారంగా క్రైమ్ నెంబర్ 273/25గా కేసు నమోదు చేయడం జరిగింది పెందుర్తి పోలీస్ స్టేషను. దర్యాప్తులో భాగంగా వాళ్ళు సస్పిషియస్ అరెస్ట్ చేశారు. ఒక ఆవిడ మీద, వాణి అనే ఆవిడ మీద సస్పిషియస్ అరెస్ట్ చేశారు. తేదీ 36న సస్పెక్ట్ని పికప్ చేసి ఇంట్రాగేషన్ చేస్తే ఆవిడ కన్ఫెస్ చేయడం జరిగింది. ఆవిడ కన్ఫెషన్ ఆధారంగా ఆవిడ దగ్గర ఉన్నటువంటి 228 గ్రాముల బంగారాన్ని సీజ్ చేయడం జరిగింది. ఈ కేసులో మన ఎన్ శ్రీనివాసరావు సిఐ గారు, సూరిబాబు ఎస్ఐ గారు, వారి సిబ్బంది కె శ్రీనివాసరావు, అలాగే నాగరాజు ఎఫ్ కానిస్టేబుల్, రత్నగా ఉమ్మని హెచ్సి, బైహరాజు, కిషోర్ బీసీ 1611 వీరందరూ కూడా చాలా చాకచక్యంగా వ్యవహరించి కేసును ఛేదించడం జరిగింది. ఈ కేసులో మనకు టైం టు టైం ఇన్స్ట్రక్షన్స్ డీసీపీ మేడం కె లతా మాధురి మేడం గారి ఇన్స్ట్రక్షన్స్ మాకు బాగా పనికొచ్చాయి. అదేవిధంగా మన గౌరవ సిపి గారు శంకరరాత్ర సాక్షి గారు ఐపీఎస్ వారి సూచనలు కూడా ఈ కేసు ఛేదించడానికి బాగా పనికొచ్చాయి. ఈ కేసు ఛేదినందుకు వీళ్ళందరికీ కూడా నేను కంగ్రాచులేషన్ చెప్తూ వచ్చే క్రైమ్ మీటింగ్లో సిపి గారి చేతుల మీదుగా సూటబుల్ రివార్డ్స్ ఇచ్చే విధంగా నేను చర్యలు తీసుకుంటాను. అదేవిధంగా శాంతినగర్లో 23/5న ఒక ఫిర్యాదైనటువంటి జయశ్రీ ఆటోలో ప్రయాణిస్తుండగా ఆటో హ్యాండ్ జిప్ ఓపెన్ చేసేసి అన్నోన్ అఫెండర్స్ బ్యాగ్లో ఉన్నటువంటి 50,000 రూపాయలు దొంగలించడం జరిగింది.
అది కూడా క్రైమ్ నెంబర్ 247/25 గా నమోదు చేయడం జరిగింది. ఈ కేసులో కూడా సూర్బాగ్ ఎస్ఐ గారు ముద్దాయినటువంటి మాగిరెడ్డి గని అనే ఆయన్ని పికప్ చేసి ఆయన దగ్గర నుంచి యాక్చువల్గా మన 202 కాలనీ కొత్త వలస మండలం నిజాం జిల్లా ఆయన మాగిరెడ్డి గని 19 సంవత్సరాల వయసు అండి. ఈయన దగ్గర 50,000 రూపాయలు క్యాష్ రికవరీ జరిగింది. ఈ క్యాష్ రికవరీ 50,000 రూపాయలు కూడా ఈ ప్రెస్ మీట్లో డిస్ప్లే చేస్తాం.